ఉద్యోగుల జంగ్ సైరన్ సమస్యల పరిష్కారం డిమాండ్ల సాధనకు పోరు. సెప్టెంబర్ 8 నుంచి బస్సు యాత్రలు సదస్సులు. జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానం. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జంగ్ సైరన్ మోగించనున్నట్టు ఉద్యోగ ఉపాధ్యాయ గెజిటెడ్ అధికారులు కార్మిక సంఘాలు జేఏసీ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో బస్సు యాత్రలు ఉద్యోగుల సదస్సులు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సమస్యల పరిష్కారం డిమాండ్ల సాధనకు పోరు. అభివాదం చేస్తున్న జేఏసీ నేతలు. ఉద్యోగుల సమస్యలు చాలా ఉన్నాయి. సో 6 నెలల నుంచి వేతనాలు లేవు వాళ్ళకి. సో మరి ఇంకా వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులది అయితే ఇంకా ఘోరం. ఎస్ టీజీఈజేఏసీ జంగ్ సైరన్ సమస్యల పరిష్కారం డిమాండ్ల సాధనకు పోరుబాట. ఒకసారి మనం చూద్దాం. పెండింగ్ సమస్యల పరిష్కారానికి జంగ్ సైరన్ నిర్వహించనున్నట్లు ఉద్యోగ ఉపాధ్యాయ గెజిటెడ్ అధికారులు కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో బస్సు యాత్రలు ఉద్యోగుల సదస్సులు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మంగళవారం హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీటీఓ భవన్లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 206 భాగస్వామ్య సంఘాలు పాల్గొన్నాయి. ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్న ఉదాసీన వైఖరికి నిరసన వ్యక్తం చేశాయి. సమస్యల పరిష్కారం డిమాండ్ల సాధనకు పోరుబాట. ప్రధానంగా పెండింగ్ బిల్లుల మంజూరు, పిఆర్సీ అమలు, పెండింగ్ డిఏలు మంజూరు, ఉద్యోగుల ఆరోగ్య పథకం, సిపిఎస్ విధానం రద్దు తదితర 63 డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జంగ్ సైరన్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 12న టీజీఈజేఏసీ చలో హైదరాబాద్. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రభుత్వంతో సామరస్యం ముగిసిందని, డిమాండ్ల సాధనకు ఇక సమరమే మిగిలిందని స్పష్టం చేశారు. అందుకే సెప్టెంబర్ 8 నుంచి బస్సు యాత్రలు, అక్టోబర్ 12న చలో హైదరాబాద్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో కో చైర్మన్స్ చావా రవి, వంగా రవీందర్ రెడ్డి, అలాగే జి సదానందం గౌడ్, చక్కినాల అనిల్ కుమార్, దాస్యా నాయక్, టి లింగారెడ్డి, మధుసూదన్ రెడ్డి, మణిపాల్ రెడ్డి, జి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రెడ్డి, కె లక్ష్మయ్య, కృష్ణమూర్తి, మారెడ్డి అంజిరెడ్డి, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎస్ఎం హుసేని ముజీబ్, ఏ సత్యనారాయణ, స్థితప్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు. సో ఇవన్నీ సమస్యలు అంటే వాళ్ళకి డిఎల్ రావట్లేదు, పెండింగ్ బిల్స్, హాస్పిటల్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా రాలేదు. అండ్ అలాగే అంటే మీ కొట్లాట మీ వరకేనా, లేకపోతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని కూడా దీంట్లో ఏమైనా కలుపుకునే ప్రయత్నం చేస్తారా? సరే, ఒక పక్క వీళ్ళది ఒక బాధ, ఇంకో పక్క ఏంటి అవుట్ సోర్సింగ్లో సో ఆశా వర్కర్లు రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్ పెన్షన్స్ లేవు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీచర్లు ఎవరెవరైతే గవర్నమెంట్ టీచర్లు రిటైర్ అయినారో వాళ్ళకి రిటైర్ పెన్షన్ లేదు. ఆశా వర్కర్లకు పెన్షన్ ఇస్తామన్నారు, ఆ పెన్షన్ లేదు. తర్వాత అవుట్ సోర్సింగ్ అంటే జూనియర్ లెక్చరర్స్ కావచ్చు, అసిస్టెంట్స్ కావచ్చు, ఎవరైతే బయట నుంచి తెచ్చుకున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో సో వాళ్ళకి 6-7 నెలల నుంచి ఎటువంటి వేతనాలు లేవు. ఒక పక్క గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఎవరైతే ఏజెన్సీస్ రిక్రూట్ చేస్తున్నారో అవుట్ సోర్సింగ్ వాళ్ళకు మేము ఇస్తున్నామని చెప్తున్నారు. మరి వాళ్ళు వీళ్ళకి ఇవ్వట్లేదా, లేకపోతే అట్లా కాకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి వీళ్ళ అకౌంట్లో పడేలాగా చేస్తారా ఏంటనేది ఒక సొల్యూషన్ తీసుకొస్తే బాగుంటుంది. ఎంతసేపు మేము కమిషన్లు తింటాం, మేము స్కాములు చేస్తాం, దాంట్లోనే అంటే ప్రజలకు రెండు సైడ్లో చూడాలి. డబ్బులు తినండి, కానీ కొద్ది గొప్ప పనన్నా చేస్తే బాగుంటుంది. కేవలం ఓన్లీ తింటూనే కూర్చుంటాం, మాకు అరగకపోయినా పర్లేదు అంటేనే కొత్త సమస్యలు వస్తాయి. డైజెషన్ ప్రాబ్లం ఎట్లయితే ఉంటుందో అట్లా కొత్త సమస్యలు వస్తాయి ఈ విషయంలో కూడా. సో దయచేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలా తిప్పలు పడతా ఉన్నారు, వాళ్ళకి వేరే ఆప్షన్ ఏం లేదు. ముఖ్యంగా దేవాదాయ శాఖ, మా ఎండోల్మెంట్ శాఖలో చూసుకున్నట్టయితే చాలా మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తీసేసినారు. కొంతమంది రికమెండేషన్ లెటర్లు, ఎవరైతే కన్నింగ్ మెంటాలిటీస్ ఉన్నాయో, ఎవరైతే క్రిమినల్ మెంటాలిటీస్ ఉన్నాయో, ఎవరైతే ప్రతి ఒక్క డబ్బుల్ని ఎట్లయితే డైవర్ట్ చేయొచ్చు, ఎట్లయితే లంచాలు తినొచ్చో అటువంటి వాళ్ళనే ఈ కొండా సురేఖ పిఏ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకొంతమంది రికమెండేషన్ లెటర్లు ఇచ్చి పెట్టుకోవడం తప్ప ఇంకా వేరే అవుట్ సోర్సింగ్ వాళ్ళను నీతిగా నిజాయితీగా చట్టబద్ధంగా పనిచేసేటోళ్లను ఇక్కడ ఎవరు కూడా లేరు, తీసి అవతల పడడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు అవుట్ సోర్సింగ్ వాళ్ళని పట్టించుకోకపోతే స్టాఫ్ నర్సులకు 7-8 నెలలు అయిందండి జీతాలు రాక.
7-8 నెలలు అయినాయి, ఏం రాక? జీతాలు వేతనాలు రాక. మరి నర్సులకి జీతాలు ఇవ్వకపోతే ప్రభుత్వ ఆసుపత్రులలో వాళ్ళు ఎట్లా పనిచేయాలి? ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్స్లో సగానికి పైగా పనిచేసేటోళ్ళు గవర్నమెంట్ నర్సులు కాదే, అవుట్సోర్సింగ్ నర్సులు. వాళ్ళకి ఈ రోజున స్టాఫ్ నర్సులకు జీతాలు లేవు. మరోపక్క ప్రైవేట్ హాస్పిటల్స్ ఎన్ని ఓపెన్ అవుతున్నాయి? కొత్త యశోద ఓపెన్ అయింది, కొత్త ఏఐజీ ఓపెన్ అయింది, సో కొత్తగా మెడికవర్ ఓపెన్ అయింది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడు యశోద డెవలప్ అయింది, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మెడికవర్ డెవలప్ అవుతుంది. అదేందో నాకు అర్థం కావట్లేదు. సో విచ్చలవిడిగా ప్రైవేట్ హాస్పిటల్లో నిమగ్నం అయిపోయి ఓపెనింగ్స్లో నిమగ్నం అయిపోతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కానీ ఇక్కడ గవర్నమెంట్ తరపున ప్రభుత్వం తరపున స్టాఫ్ నర్సులకు జీతాలు లేవు, వేతనాలు లేవు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సూపర్డెంట్లు ఒకవేళ కొంతమంది మానేస్తే ఇప్పుడు 6-7 నెలలు జీతాలు ఇవ్వట్లేదండి. ఏమైతుంది? 6-7 నెలలు జీతాలు ఇవ్వకపోతే జీతాలు వస్తలేవు కదా, తర్వాత తీసుకోవచ్చని వీళ్ళు మానేసి ప్రైవేట్లో జాయిన్ అవుతున్నారు. మరి 6-7 నెలల జీతం ఎవరు నొక్కేస్తున్నట? సూపర్డెంట్లు వీళ్ళ పేరు పెట్టుకొని జీతం స్వాహా చేస్తున్నారు. ఇది వాస్తవము. దమ్ములుంటే ఎంక్వైరీలు చేయండి. సో దీని మీద నేను విత్ ప్రూఫ్స్ మాట్లాడతా అతి త్వరలో. దీని మీద దమ్ముంటే ఎంక్వైరీ చేయండి. సో ఇటువంటి సన్నాసులు ఉన్నంత కాలము అణిచివేయబడే వాళ్ళు అణిచివేస్తూనే ఉంటారు, వీళ్ళు తొక్కేస్తూనే ఉంటారు. ఇంకా ఘోరాది ఘోరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితే ఉంటుంది. సో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయండి. ముఖ్యంగా స్టాఫ్ నర్సులకు 6-7 నెలల నుంచి జీతాలు లేవు, వేతనాలు లేవు. వాళ్ళకి వేతనాలు జీతాలు ఇచ్చే వరకు మీరు కూడా జీతాలు తీసుకోకుండా ఉంటే బెటర్. మీరు కూడా తీసుకోకండి జీతాలు.